నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియంవద. మరి ఈరోజు 15వ అధ్యాయం పురుషోత్తమ యోగములోని 5, 6 శ్లోకాలు చెప్పుకుందాం. 5వ శ్లోకం చెప్పుకుందాం అండి. నిర్మాణ మోహాజిత సంఘ దోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామా ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంజ్ఞైర్ గచ్చంత్య మూఢా పదమవ్యయంతత్. మొదటి చరణం చూద్దాం. నిర్మాణ మోహ నిర్మాణ 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 మోహ మోహ నిర్మాణ మోహ జిత సంఘ దోష దోష జిత సంఘ అంగ్ అంటే కావర్గంలోని చివరి అక్షరం 5వ అక్షరం క క గ గ అంగ్ అనమాట. జిత సంఘ దోష. రెండో చరణం అధ్యాత్మ 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 నిత్యా నిత్యా అధ్యాత్మ నిత్యా వినివృత్త కామా అధ్యాత్మ నిత్యా వినివృత్త కామా. మూడో చరణం చూద్దాం. ద్వంద్వైర్విముక్తాస్ ద్వంద్వైర్విముక్తాస్ సుఖ దుఃఖ సంజ్ఞైర్ అని పలకాలి. సుఖ దుఃఖ సంజ్ఞైర్. నాలుగో చరణం గచ్చంత్య చా కింద చావుతూ మా ప్రాణాక్షరం స్ట్రెస్ ఇచ్చి పలకాలి. గచ్చంత్య తా ప్లస్ యత్య గచ్చంత్య మూఢా డా మా ప్రాణాక్షరం విసర్గోచ్చరణ పా కింద పలకాలి. గచ్చంత్య మూఢా పదమవ్యయంతత్ పదమవ్యయంతత్. పూర్తి శ్లోకం. నిర్మాణ మోహాజిత సంఘ దోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామా ద్వంద్వైర్విముక్తాస్ సుఖ దుఃఖ సంజ్ఞైర్ గచ్చంత్య మూఢా పదమవ్యయంతత్. ఆరో శ్లోకం చెప్పుకుందాం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. మొదటి చరణం చూద్దాం. తద్భా అక్కడ భా అనేది మహాప్రాణాక్షరం. న తద్భాసయతే సయతే ఏతం పోలు. న తద్భాసయతే సూర్యో న తద్భాసయతే సూర్యో న శశాంకో మళ్ళీ ఇక్కడ కూడా అంగ్ కక గగ అంగ్ కావర్గంలో. న శశాంకో న పావకః మూడో చరణం. యద్గత్వా న నివర్తంతే యద్గత్వా న నివర్తంతే తద్ధామ దా కింద దావుతు మా ప్రాణాక్షరం ధ తద్ధామ పరమం మమ అక్కడ మా పక్కన అనుసరించాలని పొల్లు మా కింద పలకాలి. పరమం మమ. పూర్తి శ్లోకం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. మరి చూసారు కదండి, 15వ అధ్యాయం పురుషోత్తమ యోగము. మనము 5, 6 శ్లోకాస్ చెప్పుకున్నాం ఈరోజు. మళ్ళా నెక్స్ట్ శ్లోకాస్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.